వైద్యారోగ్య శాఖకు రూపాయి 500 కోట్లు. రూపాయి 500 కోట్లు వైద్యారోగ్య శాఖకి ఆమోదం చేస్తున్నారంట. చూద్దాం. తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలని ఆదేశం. ఆస్పత్రులను ప్రక్షాళన అంటే క్లీన్ చేయాలని ఆదేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దట్స్ గ్రేట్ సార్. అండ్ ఒకసారి చదువుదాం. ఈనాడు హైదరాబాద్. దశల వారీగా సర్కారు దవాఖానాలను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, వికాస్ రాజ్, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా తదితరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. శాఖలో ఇటీవల చేపట్టిన బ్రాండింగ్ పనులు, సంస్కరణల గురించి మంత్రి దామోదర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రిస్టినా ప్రజెంటేషన్ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రులతో పాటు వైద్య కళాశాలల నిర్మాణాలకు అయ్యే వ్యయంపై సీఎం ఆరా తీశారు. ఆరోగ్య శాఖను పూర్తి సంస్కరించాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ అవసరాలకు రూపాయి 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖకు రావాల్సిన నిధులపైన ఈ సందర్భంగా చర్చించారు. తొలుత వాటిపై దృష్టి సారించాలని, మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్రం విడుదల చేయాల్సిన 40% నిధులను వెంటనే ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు. భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తయితే రోగులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. దట్స్ గ్రేట్ సార్. సో ఇదన్నమాట.